ఏం కర్రీస్ తినాలనిపించినప్పుడు ఇలా పప్పుచారు చేసుకొని తినేయండి. స్టమక్ ఫుల్ అయిపోతుంది. చాలా సింపుల్‌గా చాలా బావుంటుంది కదా! కుక్కర్‌లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్‌లో ఒక హాఫ్ కప్పు పప్పు వేసుకొని దీన్ని మంచిగా ఒక 3, 4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత సేపు కుక్ చేసుకోవాలి. సాల్ట్ మనం లాస్ట్‌లో వేసుకున్నాము. ఒక 3, 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో వేయడానికి తాలింపుకి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని ఉడుకుతున్న పప్పులో వేసుకొని మంచిగా కలిపి సర్వ్ చేసుకోవడమే అంతే.